అని అరుంధతి పశుపతిల స్కిట్ ని ప్రదర్శించబోతున్నారు. అరుంధతి పశుపతిల స్కిట్ అయితే మన స్నేహితుల పర్ఫార్మెన్స్ కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నాను. అద్భుతమైన ప్రదర్శన ముందుకు రాబోతున్నారు 5వ తరగతి కోరల్ విద్యార్థులు. వదల బొమ్మాలి వదల రండి రాసుల సంస్థానంలో ఉంది. అవును, ఇది గద్వాల్ మహాసంస్థానం. నా కొడుకుదేరా. నా కొడుకుని ఇక్కడ ఒంటరిగా వదిలేసి అరుంధతి పెళ్లి చేసుకుంటుందిరా. ఇది నా సమాధి. సమాధి సమాధి అండి. సమాధి. సమాధి అంటే ఇందులోంచి నేను బయటికి ఎలా తీయాలి? భక్తులు కొట్టండి. అసలు నువ్వు లోపలికి వెళ్ళావు? అది నీకు అవసరమా? అయ్యో, అంతా చీకటిగా ఉందండి, రావట్లేదు. బద్దలు కొట్టండి, బద్దలు కొట్టండి, బద్దలు కొట్టండి. బద్దలు కొట్టు, బద్దలు కొట్టు, ఈ సమాధిని బద్దలు కొట్టు, బద్దలు కొట్టరా? సమాధి బద్దలు కొట్టు. నా బిడ్డని విడిపించు, దాని చెర నుంచి విడిపించు. చెర నుంచి విడిపించరా? విడిపించు, విడిపించరా? అరుంధతి, నీకు పెళ్ళ? నన్ను సమాధిలో కుళ్ళ పెట్టి చంపిన నిన్ను వదల బొమ్మాలి, వదల. వస్తా వస్తా, తప్పక వస్తా. కసిగా పగని తీర్చుకుపోతా. పగతో మరణించిన మనిషి ప్రేతాత్మవుతుంది. కక్ష సాధించే వరకు ఈ లోకాన్ని వదలదు. ఎన్ని జన్మలైనా పగతో ఎదురు చూస్తూనే ఉంటుంది. వీడు చాలా ప్రమాదంలో ఉన్నాడు. వీడిక్కడుంటే ప్రమాదం. ప్రమాదంలో ఉన్నది వాడు కాదు, నువ్వు. నీ గొంతు వినగానే నువ్వు చేసినవన్నీ గుర్తుకొస్తున్నాయి. ఇంత దగ్గరలో నా ఎదురుగా నిలబడితే తట్టుకోలేకపోతున్నాను. నా దగ్గరికి రా, క్షణక్షణానికి నాకు పిచ్చెక్కిపోతుంది. రాకపోతే చస్తానే. నువ్వు నన్నేం చేయలేవురా. అరుంధతి, నీ ఊపిరి తీస్తా. నువ్వు సమాధి నుంచి బయటకు రాలేవురా. వస్తా, రానివ్వను, వస్తా, రానివ్వను, రానివ్వను, రానివ్వను. వెంటాడుతా. చంద్రమ్మ, ఏమ్మా? మన కోట గురించి వివరాలన్నీ కావాలి. చెప్పు చంద్రమ్మ. అది కోట కాదమ్మా, గద్వాల్ మహాసంస్థానం. పౌరుషానికి అది ప్రతిరూపం. శ్రీ 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 రాజా చినవేంకట రంగారాయుడు గారు. వారికి 2 కూతుళ్ళు. వాళ్ళ చిన్నప్పుడే రాణమ్మ కాలం చేశారు.
పెద్దమ్మాయి భార్గవి. అందం, అమాయకత్వం, తండ్రి మాటకు ఎప్పుడూ ఎదురు చెప్పేదే కాదు. రెండో కూతురు అరుంధతమ్మ, గద్వాల్ సంస్థానానికి పులి బిడ్డ. కత్తి పట్టినా, గురి పెట్టినా తనకు ఎదురే లేదు. పుట్టుకతోనే అన్ని విద్యలు కొనికి పుచ్చుకుంది. ఆ కళ్ళల్లో పౌరుషం, తెగింపు, ధైర్యం చూస్తుంటే గద్వాల్ సంస్థాన దేవత జేజమ్మ మహాతల్లిలా కనిపించేది. ఏంటండి ఇది? రాత్రి పగలు ఇంట్లోకి ఈ కులతల్ని తీసుకొచ్చి మీరిలా చేయడం ఏమన్నా సభ్యతగా ఉందా? ఊరేసుకుని చచ్చిన శవాన్ని ఊరికే ఇంట్లో పెట్టుకుని ఎంతసేపు నడుస్తాను? ఆ రోజు నుంచి అందరూ అరుంధతమ్మని ఆస్థాన దేవత జేజమ్మలా చూసేవాళ్ళు. జేజమ్మనే పిలిచేవారు. వయసుతో పాటే అందరి అనుబంధాన్ని పెంచుకుని ఆదుకునే దేవత. కట్టి పడితే చూడే నీ కన్నూరి చూడగానే చూసిన కత్తి వణికి పోవునమ్మ బొమ్మ గీస్తే అదే నీ గుండెకే అర్థమమ్మ. అందరినీ ఆదరించే దయామై అన్నపూర్ణ నీవమ్మ. ఆలల పాలనలో నువ్వే నేలకు తల్లివమ్మ. నువ్వు పలికేదే తిరుగులేని వేదం, నువ్వు చేసేదే ఎదురులేని చట్టం. ఓర్పులో నా ధరణి మాతావమ్మ, తీర్పులో నా ధర్మమూర్తివమ్మ. ఇది నా సంస్థానం, జాగ్రత్త. జయజమ్మ మాయమ్మ, జయజమ్మ మాయమ్మ, జయజమ్మ జయజమ్మ జయజమ్మ. సమాధిలో వాడు చచ్చి ప్రేతాత్మయ్యాక నన్నెలా శిక్షిస్తానని చెప్పాడు, అలాగే హింసించడం మొదలుపెట్టాడు. అంతుపట్టని వ్యాధేదో సమాధి నుండి వ్యాపించడం మొదలైంది. నా గాలి సోకి నీ ప్రజలు అంటు రోగాలతో అల్లబట్టించిపోతారు. తట్టుకోలేకపోయాను, భరించలేకపోయాను. వాణ్ణంతం చేసే మార్గాన్ని వెతుకుతూ గద్వాల్ నుండి బయలుదేరాను. ఎన్నెన్నో ప్రదేశాలు తిరిగాను. యోగుల్ని, తాంత్రికుల్ని కలిశాను. ఎన్నో పురాణాలు చదివాను. పండితుల్ని, సిద్ధుల్ని కలిశాను. ఎవ్వరూ ఈ సమస్యకి పరిష్కారం చెప్పలేకపోయారు. దిక్కుతోచని చీకట్లో చిన్న వెలుగులా చివరికి ఒక యోగి ఒక కొండ జాతి మూలికల వైద్యుడి దగ్గరికి వెళ్ళమని అతనుండే చోటు చెప్పాడు. అది గద్వాల్కి పశ్చిమంగా ఉన్న దట్టమైన అడవి ప్రాంతం. తీర్థయాత్రలకు వెళ్తున్నాను. తిరిగి రావచ్చు, రాకపోవచ్చు. ఈ వంశంలో పుట్టే తొలిచూరు ఆడబిడ్డకి
నా పేరు పెట్టండి. నేనే మళ్ళీ పుట్టానని నమ్మండి. నాకిచ్చిన గౌరవమే తనకి ఇవ్వండి. వాడి దుర్మార్గానికి తప్పకుండా అంతం ఉంది. అందుకోసమే వెళ్తున్నాను. అంతం ఉంది. ఉంది. నేను భరించలేనంత బాధాకరమైన చావు నాకివ్వండి. నేను అనుభవించే ఆ నరక యాతన వాడి ప్రేతాత్మ మీద పగరగల్చాలి. ఎంత దీక్ష పూనినావమ్మా, గుండెలో నిప్పులే నింపినావమ్మా. త్యాగమంటే నీదమ్మా, నరకమే పొంగులో నా ముడిచావమ్మా. నా మరణయాతన నాకు ఆనందం. వాణ్ణి అంతం చేయబోతున్నానన్న సంతోషం. జారుతున్న రక్తధారలే నీ తెగువకు హారతులు పట్టెనమ్మా. వాడి అంతం కోసం మరుగుతున్న రక్తంలో తడవాలి. అప్పుడు ఆ ఆయుధానికి ప్రేతాన్ని అంతం చేసే శక్తి వస్తుంది. What a terrific and horrible performance. స్టేజ్ వచ్చేది మంచి